శ్రీకాకుళం జిల్లాలో ఎరువుల కొరత సమస్యను పరిష్కరించాలి అని కోరుతూ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. కలెక్టర్ను కలిసిన వారిలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, మాజీ ఎమ్మెల్సీలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. రైతులకు యూరియా సరఫరా లేకపోవడంతో పంటలు తీవ్రంగా దెబ్బతింటూ ఉన్నాయని అన్నారు. ఎరువులు కూడా కేవలం కూటమి నేతలు మాత్రమే పొందుతూ ఉన్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు సకాలంలో నీరు, ఎరువులు అందించాలి అని కోరారు. చాలా అన్యాయంగా ఎరువులు పంపిణీ జరుగుతోంది. గతంలో మనం రైతు భరోసా కేంద్రాల ద్వారా చాలా ఫ్రీక్వెంట్గా రైతులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా సఫిషియెంట్గా మనం మెన్యూర్స్ ఇవ్వడం జరిగింది. అటువంటి పోకడ ఈవేళ ఏం లేదు. మరి సాక్షాత్తు వ్యవసాయ మంత్రి గారు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఉన్నారు. రైతులకి అదును పదును, రైతు అన్నది వ్యవసాయం అదును పదును. ఒక సక్రమమైన టైంలో అందించలేకపోతే ఎరువులకు ప్రయోజనం కూడా లేదు. ప్లాంటేషన్ వేసేటప్పుడు దమ్ములో మనకి సహజంగా ఎరువులు కావాలి కొన్ని. ఆ ఎరువులు అన్నవి ఇప్పుడు అందటం లేదు రైతులకి. అలాగే నీరు కూడా ఆ ప్రాంతం అంతటికి కూడా నీరు లేదు. మా ప్రాంతంలో కూడా ఎక్కువ వీటికి అంతటికీ నీరు అందట్లేదు.